సన్ రైజ్ హైదరాబాద్ గెలిచారు, డీసెంట్ మార్జిన్తోనే గెలిచారు. 55 రన్స్ తేడాతో గెలిచినప్పటికీ కూడా ఆర్సీబీనే టాప్ 2లో ఫినిష్ అయ్యారు. దాంతో ఎలిమినేటర్ ఆడాలి ఇక సన్ రైజ్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీ ద డిఫెండింగ్ ఛాంపియన్స్. వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు. ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అవన్నీ మాట్లాడుకుందాం. అలాగే మరి 4th టీమ్ టు క్వాలిఫై లాగా పంజాబ్ కింగ్స్ చేరుకోగలరా? వాళ్ళ మ్యాచ్ అగైన్స్ లక్నో సూపర్ జైంట్స్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి, గెలిచినా సరిపోతుందా, ఇంకా ఏం జరగాలి వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే, క్వాలిఫై అయితే వాళ్ళు ఎంత డేంజరస్గా మారచ్చు? విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లెక్క చెప్పగలవా, నీ ఆయువు లెక్క చెప్పగలవా, బిక్కు బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా, లెక్క పెట్టగలవా, ఆ చుక్కలు లెక్క పెట్టగలవా, చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్టగట్టగలవా, అందాక ఉక్కబట్టగలవా. సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఉప్పల్లో జరిగిన ఆఖరి లీగ్ గేమ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్, లాస్ట్ లీగ్ గేమ్ ఫర్ ఆర్సీబీ ఆల్సో. ఈ మ్యాచ్లో ప్రాముఖ్యత ఏంటో మీరు ప్రివ్యూస్ ఉంటే తెలుసు మీకు. ఇది గెలిచిన వాళ్ళు పెద్ద మార్జిన్తో గెలిస్తే, స్పెషల్లీ సన్ రైజ్ హైదరాబాద్, వాళ్ళు టాప్ 2కి వెళ్ళే అవకాశం ఉండింది. ఒకవేళ ఎస్ఆర్ఎస్ టాప్ 2కి వెళ్తే ఆర్సీబీ టాప్ 2 నుంచి కిందకు వచ్చే అవకాశం కూడా ఉండింది అట్ ద స్టార్ట్ ఆఫ్ ది గేమ్. నౌ జరిగిందండి మ్యాచ్లో. టాస్ గెలిచారు ప్యాట్ కమిన్స్, కెప్టెన్ సన్ రైజ్ హైదరాబాద్, అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు అండ్ అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేశారు. 255 పరుగులు స్కోర్ చేశారు ఏకంగా. ఇన్ రిప్లై ఆర్సీబీ 200 మాత్రమే చేశారు. దే స్టార్ట్ ఆఫ్ రియలీ వెల్, బట్ తర్వాత ఎందుకు స్లో డౌన్ అయిపోయారు, ఏం జరిగింది, ఇవన్నీ కాస్త మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్తే కనుక 255 స్కోర్ చేశారు. ఎవరెవరి నుంచి రన్స్ వచ్చాయని చూస్తే కనుక అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తూ బ్యాటింగ్ని 56 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ ఓవర్ 250, గ్రేట్ బ్యాటింగ్ తన నుంచి. ట్రావిస్ హెడ్ ఒక చిన్న క్యామియో ఆడాడు, 26 పరుగులు. ఇషాన్ కిషన్ వాస్ ఫెంటాస్టిక్ వన్స్ అగైన్, 79 తను స్కోర్ చేశాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ తను అవుట్ అయ్యాడు. ఆండ్రే క్లాసన్ వాజ్ అమేజింగ్. మళ్ళీ ఇలాంటి నాక్స్ ఆడుతూ ఈజ్ సూపర్ కన్సిస్టెంట్ దిస్ సీజన్. 51 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆఖరికి నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఒక చిన్న మెరుపు తీగలగా మెరుపు వెళ్ళిపోయాడు. 12 balls 29. ఐ థింక్ ఇవన్నీ కలుపుకొని ఫెంటాస్టిక్గా 255 స్కోర్ చేశారు. ఇన్ని రన్స్ స్కోర్ చేశారు అంటే బౌలింగ్ పరంగా చూస్తే ఆర్సీబీ పెద్దగా ఏమీ ఇంప్రెషన్ క్రియేట్ చేయనట్టే. ఆండ్రే క్లాసన్ గురించి మొదట మాట్లాడతా. మీరు చూస్తే కనుక మొదటి 10 balls తను 9-10 రన్స్ మాత్రమే చేశాడు. 10th ball తన ఫస్ట్ 4 స్కోర్ చేశాడు. సో స్టార్టెడ్ ఆఫ్ రియల్స్లో, బట్ దాని తర్వాత చివరి 14 balls 13 balls 41 పరుగులు చేశాడు. 14వ బాల్కి అవుట్ అయ్యాడు, అంటే 24th బాల్కి అవుట్ అయ్యాడు తను. సో 23 balls హీ హాజ్ ఎట్ 51. 13 balls 41 స్కోర్ చేశాడు. ఎక్సెస్ ఆఫ్ 300 స్ట్రైక్ రేట్. హీ జస్ట్ వెంట్ బెల్లిస్టిక్. 5 sixes, 2 fours, 212 స్కోర్ చేశాడు స్ట్రైక్ రేట్ తనది. అండ్ 1 over ఐ థింక్ అగైన్స్ట్ హేజల్వుడ్, దే జస్ట్ టుక్ హిమ్ డౌన్. 27 runs ఎంతో స్కోర్ చేశారు. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ ఆండ్రే క్లాసన్ నుంచి. ఈ కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నామో ఇది స్కేరీ, బికాజ్ మొత్తం అంతా సీజన్లో చూస్తే 2 సార్లు 25 కంటే తక్కువ రన్ స్కోర్ చేయడం, మిగతా అన్ని సార్లు కూడా కనీసం 25-29 రన్ స్కోర్ చేస్తున్నాడు. 6వ హాఫ్ సెంచరీ సీజన్లో. అండ్ ద రేట్ అట్ విచ్ ఈ స్కోర్స్ దీస్ రన్స్, సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఆపోజిషన్ ఏదైనా తను స్కోర్ చేసే రన్స్ హ్యాస్ బీన్ ట్రెమెండస్, అమేజింగ్ అసలు. మరోపక్క ఇషాన్ కిషన్ అగైన్ ఈ బ్యాక్టప్ ఇస్ 70 అగైన్స్ సిఎస్కే. ఈ మ్యాచ్లో 79. మీకు గుర్తుంటే కనుక సీజన్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ కూడా రన్స్ తనే అందరికంటే ఎక్కువ స్కోర్ చేసింది. ఇక్కడ కూడా 46 balls 79 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. 171 స్ట్రైక్ రేట్ తనకి. అగైన్ అవుట్ స్టాండింగ్ నాక్, బికాజ్ ఆ టెంపో ఎక్కడా తగ్గనివ్వలేదు. అభిషేక్ తనకంటే ముందర ట్రావిస్ హెడ్ ఏదైతే స్టార్ట్ అందించారో, ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇషాన్ వచ్చాడు. ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేలేదు. హీ జస్ట్ కెప్ట్ గోయింగ్ ఫర్ రన్స్, బికాజ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడే తెలుసు సన్ రైజ్ హైదరాబాద్కి మనం ఓ పెద్ద స్కోర్ చేయాలి. మ్యాచ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తను ఏం చెప్పాడు అంటే, డ్రెస్సింగ్ రూమ్లో అనుకున్నాను, టీమ్ మీటింగ్లో అనుకున్నాను 89 రన్స్ తేడాతో గెలవాలి అని చెప్తారేమో అనుకున్నాను, కానీ అదేం డిస్కషన్ రాలేదు, ఫ్రీగా ఆడమన్నారు అంతే, అండ్ ఫ్రీగా ఆడామని చెప్పాడు తను. ఆ ఆలోచన విధానంతో బ్యాటింగ్ చేయడం ఒకటి, 255 పరుగులు స్కోర్ చేయడం, ఇది 6th టైం ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలో 250 కంటే ఎక్కువ స్కోర్ చేయడం, 9th టైం ఈ సీజన్లో 200 కంటే ఎక్కువ స్కోర్ చేయడం. ఐ డోంట్ నో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందర ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఏం చెయ్యాలి అని ఒక వీడియో చేసాం. దాంట్లో 200+ కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ అని వి కైండ్ ఆఫ్ స్పోక్ అబౌట్ దాట్. We'll try and link that video somewhere in the description. I think it's time to talk about our favorite segment. ఏంటో మీకు తెలుసు కదా, మీరే చెప్పండి నాతో పాటు. 3, 2, 1, go. Amaron, quiet performer of the match.
12 balls లో 29 రన్స్ కొట్టాడు. రాగానే ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ 6. యాక్చువల్లీ హీ జస్ట్ వెంట్ ఇన్ ఎ డిఫరెంట్ మోడ్ ఆల్ టుగెదర్. ఐమ్ టాకింగ్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి. లుక్ ఎట్ దిస్, 3 6లు ఒక 4 స్కోర్ చేశాడు. ఎక్కువ బాల్స్ ఫేస్ చేయలేదు, బట్ కావాల్సిన ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆర్ అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకో తెలుసా, ఎక్కువ హడావిడి చేయడు. కుర్రాడు బౌలింగ్ చేస్తున్నప్పుడు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ హడావిడి చేయడు. హీ డస్ ద జాబ్. కొన్ని సందర్భాల్లో ఏమో తను ఇన్నింగ్స్ రీబిల్డ్ చేశాడు, ఇలాంటి సందర్భాల్లో ఏమో ఆ ఫినిషింగ్ టచ్ అందించాడు. బౌలింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. ఎస్, అడపదడప రన్స్ ఎక్కువ ఇస్తున్నా కూడా ఈజ్ గివింగ్ యూ ద బ్రేక్ త్రూ. సో ఈ నాక్ ఏదైతే ఉందో చాలా సైలెంట్గా వెళ్ళిపోయింది. లాస్ట్లో వచ్చి అలా మెరుపు దిగలా వెళ్ళిపోయింది, అలా క్వైట్గా ఫినిష్ అయిపోయింది. కాకపోతే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఆ 230 కాస్త 255 దాకా వెళ్ళింది అంటే ఐ థింక్ హీస్ గాట్ అ గ్రేట్ రోల్ టు ప్లే దట్. అందుకనే హీ హ్యాపెన్స్ టు బి మై అమెరాన్ క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్. మీ ఉద్దేశంలో ఎవరో మీరు కింద కమెంట్లో చెప్పొచ్చు. అమెరాన్ అని పెట్టి మీ ఉద్దేశంలో క్వైట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో కమెంట్లో చెప్పండి. బై ది వే, దీని క్రైటీరియా ఏంటంటే చాలా పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళు, ఎక్కువ లైమ్ లైట్లోకి రాని వాళ్ళు. సంబడి హూస్ క్వైట్ బట్ డస్ ద జాబ్. అది ఎవరు అనుకుంటున్నారో చెప్పండి మీరు కూడా. సరే, ఇది బ్యాటింగ్లో ఇలా అయిపోయింది. ఐ థింక్ ఒక స్పెషల్ మెన్షన్ ఫర్ ద బౌలింగ్ ఆఫ్ ఆర్సీబీ ఇవ్వాలి. ఎక్కడో చెప్తా. ఓవర్ నెంబర్ 18, ఓవర్ నెంబర్ 19, ఓవర్ నెంబర్ 20 అద్భుతంగా పుల్ బ్యాక్ చేశారు. బికాస్ లైక్ 18, 19, 20 కంటే ముందర స్టార్టింగ్ ఫ్రమ్ ద 13th ఓవర్ 27 రన్స్ అది జాష్ హేజల్వుడ్ వేసింది. తర్వాత 15 రన్స్, తర్వాత 18 రన్స్, 20 రన్స్, 16 రన్స్. సో భయంకరంగా రన్స్ వచ్చాయి, చాలా రన్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత వచ్చాడు జాష్ హేజల్వుడ్ టు బౌల్ దట్ ఓవర్ నెంబర్ 18. దాంట్లో కూడా 13 రన్స్ వచ్చాయి, కానీ లాస్ట్ బాల్ నితీష్ కుమార్ రెడ్డి ఒక స్కూప్ ఆడదామంటే ఎడ్జ్ తగిలి 6 వెళ్ళింది అది. సో దట్ వాస్ ద 6 విచ్ మేడ్ ఇట్ 13. తర్వాత ఓవర్ భువి వేశాడు, 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు తను, ఒక ఇన్సైడ్ ఎడ్జ్ బౌండరీకి వెళ్ళిపోయింది. దాని తర్వాత రసిక్ తను 20th ఓవర్ వేశాడు, తను కూడా 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ ముగ్గురు ఈ 13, 8 and 9, సో 8 + 9 is 17 and 13, 30 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉండింది, బికాస్ బ్యాటర్స్ మంచి టచ్లో ఉన్నారు, సెట్ అయి ఉన్నారు, అగ్రెసివ్గా ఆడుతున్నారు, అండ్ దాని ముందర బోల్డ్ రన్స్ వచ్చున్నాయి. ఎలా అయితే పుల్ బ్యాక్ చేశారో దట్ ఈస్ అ లెసన్. మీరేమనుకున్నారో కూడా చెప్పొచ్చు. ఐ థింక్ భువి అండ్ రాసిక్ బౌల్డ్ బ్రిలియంట్లీ వెల్. హేజల్వుడ్ కూడా 50 కంటే ఎక్కువ ఇచ్చినా కూడా ఆ ఓవర్ వాజ్ అవుట్ స్టాండింగ్. తర్వాత మొదలైంది ఆర్సీబీ చేజ్. ఇది 2 halfsలో ఉంది. ఫస్ట్ 2 wickets పడేదాకా ఒకలాగా, దాని తర్వాత ఇంకొకలాగా. అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆర్సీబీ వాళ్ళు 256 కోసమే చూశారు, అంటే గెలుపు కోసమే ఆడదామన్న ఒక ఆలోచనతో మొదలుపెట్టారు. వెంకటేశ్వర్ ఈ వెంట్ బెలిస్టిక్. 19 balls 44 స్కోర్ చేశాడు. ఈ హ్యాడ్ 4 sixes, 4 fours. అనుకున్నట్టుగానే ఐ థింక్ జేకబ్ బెథెల్కి ఇంజురీ అయింది కాబట్టి ఆడించారట, బట్ కైండ్ ఆఫ్ థాట్ దట్ తనే ఆడతాడు, బికాస్ ముందర మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చున్నాడు, తనతో ఓపెన్ చేయించారు. హీ ప్లేడ్ రియలీ వెల్. ఐ డోంట్ సీ ఎ రీజన్ వై హీ నీడ్స్ టు బి చేంజ్డ్. నెక్స్ట్ మ్యాచ్లో ఆఫ్ కోర్స్ ఫిల్ సాల్ట్ టీంతో జాయిన్ అయిపోయాడు. తను కనుక ఆడితే సాల్ట్ విల్ ఓపెన్ ఆబ్వియస్లీ, బట్ వెంకటేష్ అని కూడా టీంలో ఉంచాలి, బికాజ్ 2 back-to-back గేమ్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. హీ గేవ్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. మరోపక్క విరాట్ కోహ్లీకి ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం రాలేదు. 11 balls 15 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. ఈ సంబడి హూ లవ్స్ టు బీ ఇన్ ద యాక్షన్. తను కనుక స్ట్రైక్ నుంచి దూరంగా ఉంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఆ రిథమ్, ఆ మొమెంటం మిస్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. అదే జరిగింది. సాకిబ్ బౌలింగ్లో అవుతాడు. సాకిబ్ విల్ రిమెంబర్ దిస్ వికెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ యంగ్స్టర్ ఫస్ట్ సీజన్ ఆడుతూ పెద్ద ప్లేయర్స్ని అవుట్ చేస్తే అది ఒక ఇచ్చే హై అలాంటిది కాదు. సో సాకిబ్ హుసేన్ ఐఎమ్ షూర్ ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటాడు. దీనికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. తన స్లోవర్ బాల్ చక్కగా గ్రిప్ అయ్యాయి, టర్న్ అయ్యాయి, ఆక్వర్డ్ యాక్షన్లో ఎంత రెవ్స్ ఇంపార్ట్ చేస్తాడో ఈజ్ ఇంప్రెసింగ్ ఎవ్రీ సింగిల్ గేమ్. ఇన్ఫాక్ట్ దేవదత్ పడికల్ కూడా ఉన్నసేపు బాగానే ఉంటుంది, అప్పుడు కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే దేవదత్ పడికల్ అవుట్ అయ్యాడో 8.5 దగ్గర 94, సో దే యాక్చువల్లీ గాట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. దే కుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఇట్. కాకపోతే ఇక్కడ ఆర్సీబీ నాకు అనిపించింది, అగైన్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, యూ కెన్ డిఫర్ విత్ మీ. ఆర్సీబీకి అనిపించింది ఏంటో తెలుసా, చెప్తా. ముందర ఈ స్టేట్మెంట్ బై అ ఫ్యాన్ చెప్పు కౌశికం చేస్తూ ఉంటాం, యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో చేయలేదు రెగ్యులర్గా, బట్ ఒక ఈమెయిల్ వచ్చింది, అదేంటో చూడండి ఒకసారి. లుక్ ఎట్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ గివెన్. సో సచింద్ర అంటాడు, యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ చాలా హర్ట్ అయ్యాను. ఈ బ్యాటింగ్ వాజ్ వే టూ స్లో, అసలు అటాకింగ్ ఇంటెంటే లేదు. తర్వాత ఎస్పెషల్లీ ఫ్రమ్ పటిదార్, ఆర్సీబీ ఇస్ నోన్ ఫర్ ఫియర్లెస్ అగ్రెసివ్ క్రికెట్, ఇలాంటి క్రికెట్ కాదు, ఫ్యాన్గా చాలా బాధపడ్డాను అంటున్నాడు. నౌ ఇది ఎందుకు చేసి ఉండొచ్చు, ట్రై అండ్ అండర్స్టాండ్ ద లాజిక్. నా ఉద్దేశంలో ద రేషనల్ బిహైండ్ ఇట్. ఆర్సీబీ ఎస్, వాళ్ళు దేవదత్ పడికల్ వరకు కూడా దే వే గోయింగ్ ఫర్ 256. విరాట్ ఉండి వెంకటేశ్వర్ కంటిన్యూ చేస్తూ దేవదత్ పడికల్ తర్వాత వచ్చి ఇలా రన్స్ వస్తూ ఉంటే దే వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ది టార్గెట్. కాకపోతే ఎప్పుడైతే ఆ 3 wickets పడిపోయాయో దే కైండ్ ఆఫ్ థాట్, అరే ఇప్పుడు మనం టాప్ 2లో ఉండడం ఇంపార్టెంటా, ఈ మ్యాచ్ చేజ్ చేయడం ఇంపార్టెంటా, 256 చేజ్ చేయడం ఇంపార్టెంటా. యూ డోంట్ హ్యావ్ టు విన్ ద బ్యాటిల్స్, యూ హ్యావ్ టు విన్ ద వార్. సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే
వదిలేయటమే కరెక్ట్. గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఈ మ్యాచ్ ఓడిపోయినా మీరు కనుక టాప్ 2కి వెళ్ళగలిగితే దట్ ఈస్ ఎ బిగ్గర్ విన్. బికాజ్ టాప్ 2లో ఉండడం చాలా ముఖ్యం. టాప్ 2లో అంటే మీకు ఎక్స్ట్రా ఛాన్స్ కూడా వస్తుంది. ఒకటి క్వాలిఫైర్ 1 ఆడి గెలిస్తే నేరుగా ఫైనల్స్కి వెళ్ళిపోతారు, విచ్ ఇస్ ఐడియల్. లేదు అంటే మీరు క్వాలిఫైర్ 1 ఓడిపోయినా సెకండ్ క్వాలిఫైర్ ఆడొచ్చు, ఎలిమినేటర్లో గెలిచి వచ్చిన టీంతో ఆడతారు, అక్కడ గెలిస్తే కూడా ఫైనల్కి వెళ్ళొచ్చు. యూ గెట్ అన్ అడిషనల్ ఛాన్స్. అండ్ టిపికల్గా ఇప్పటిదాకా 2011లో ఎప్పటి నుంచి అయితే ఇంట్రడ్యూస్ అయిందో ఈ ప్లే ఆఫ్ సిస్టమ్, 14 సార్లు టాప్ 2లో ఫినిష్ అయిన టీమే గెలిచింది ఐపీఎల్. ఒకసారి మాత్రమే ఎలిమినేటర్ ఆడిన టీం గెలిచింది. దట్ హ్యాపెన్స్ టు బి సన్ రైజ్ హైదరాబాద్. 2016లో మళ్ళీ వాళ్ళు ఎలిమినేటర్ ఆడబోతున్నారు. I don't know if destiny is aligning itself, but RCB I think did the smart thing here. Yes, as fans మీకు అనిపించవచ్చు, ఇలా కాదు కదా ఆడేది, నా టీం ఇలా కాదు కదా ఆడేది, దే విల్ గో ఫర్ ద విన్ కదా, అటాకింగ్ ఆడతారు కదా, పటిదార్ ఇలా ఆడాడు కదా. పటిదార్ ఈస్ గాట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ మిడిల్ ఓవర్స్లో. డు నాట్ ఫర్గెట్ దాట్. ఎందుకు ఇలా ఆడాడు? టార్గెట్ ఉంటుంది 166కి వెళ్తే ఫస్ట్ మీరు టాప్ 2లో ఉండిపోతారు, దాని తర్వాత చూసుకుందాం అనుకున్నారు. బౌలింగ్ పరంగా చూస్తే ప్యాట్ కమిన్స్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎందుకు అంటే తన లీడ్ చేసిన విధానం, బౌలర్స్ని చేంజ్ చేసిన విధానం చాలా బాగుంటుంది. తనే ఫస్ట్ ఓవర్ వేశాడు, యశాన్ మలింగాని సెకండ్ ఓవర్ తీసుకొచ్చాడు. ఎందుకు ఇచ్చేశాడు? యూనిట్ అగైన్ అండర్స్టాండ్. ఎలా అయితే ఆర్సీబీ అరే మనం 166కి వెళ్దాం రా ఫస్ట్ అని ఆలోచించారో, ప్యాట్ కమిన్స్ కూడా 165 ఆర్ తక్కువకి ఆల్అవుట్ చేయగలగాలి, చేస్తే మనం టాప్ 2కి వెళ్తాము అని ఒక థాట్ ఉంది. కాబట్టే తను ఫస్ట్ ఓవర్ వేసి రెండో ఓవర్ యశాన్ మలింగాకి ఇచ్చి హీ ట్రైడ్ అండ్ గాట్ హిస్ బెస్ట్ వికెట్ టేకర్స్ టు బౌల్ అప్ ఫ్రంట్. అక్కడ వికెట్స్ వస్తే చెప్పలేం, యూ నెవర్ నో, యూ కెన్ ఓపెన్ అప్ ద మిడిల్ ఆర్డర్ అని ఒక ఆలోచన ఉంటుంది. జరగలేదు బికాస్ దే ప్లేడ్ రియలీ వెల్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ థ్యాంక్స్ టు వెంకటేశ్వర్ మంచిగా వచ్చేసింది. అక్కడ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. బట్ ది ఇంటెంట్ వాజ్ దేర్. శివాంగ్ కుమార్ని కూడా పవర్ఫుల్గా తీసుకొచ్చాడు. ఇట్ వాస్ అ రిస్కీ మూవ్. నౌ బ్రింగింగ్ ఇన్ శివాంగ్ కుమార్, మీకు వస్తే వికెట్ వస్తే లేదా రన్స్ వెళ్ళిపోతాయి. తను వికెట్ కోసమే వెళ్ళాడు బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్. 165 వాజ్ ఇన్ హిస్ మైండ్. హీ గాట్ హిట్ ఫర్ రన్స్, జరుగుతూ ఉంటుంది. బట్ హీ హ్యాడ్ ద థాట్. ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. ఐ నో, నేను రీల్స్ చూశాను దట్ విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ట్రావిస్ హెడ్కి, వాళ్ళిద్దరి మధ్య జరిగిందని. ఐ థింక్ ఇది ఫస్ట్ 4 ఓవర్స్ జరిగింది. ఆ ఫస్ట్ 4 ఓవర్స్లో ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, సో నేను చూడలేదు. నేను పూర్తిగా చూడకుండా దేనిపైన కామెంట్ చేయని మీకు తెలుసు. బట్ ఒకటే అంట, ఆన్ ద ఫీల్డ్ ఏం జరిగినా మ్యాచ్ అయిపోయిన తర్వాత టిపికలీ యూ డూ షేక్ హ్యాండ్స్, యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. దట్స్ వాట్ ఇస్ టాట్. చిన్నప్పుడు క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడైనా, స్పోర్ట్ ఆడడం మొదలుపెట్టినప్పుడైనా, ఆన్ ద ఫీల్డ్ యూ ఫైట్ లైక్ క్రేజీ. బట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత యూ షేక్ హ్యాండ్స్ అండ్ యూ సే వెల్ ప్లేడ్. అది చేసుంటే బాగుండేది, ఐడియల్గా ఉండేది. బట్ ఐ గెస్ హీ హ్యాస్ హిస్ ఓన్ రీజన్స్. ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు, సో ఐ విల్ నాట్ కమెంట్ ఆన్ దాట్. బట్ ఎస్, యంగ్స్టర్స్ ఎనీబడి వాచింగ్, ఐ వుడ్ సే ప్లే హార్డ్, ప్లే రియలీ హార్డ్. ఆన్ ద ఫీల్డ్ మీరు ఒకళ్ళొకళ్ళు స్లెడ్ చేసుకున్నా, ఒకళ్ళొకళ్ళు యూనో ఇరిటేట్ చేసినా, అగ్రెసివ్గా ఉన్నా, స్లెడ్జింగ్ చేసినా కూడా వితౌట్ గెటింగ్ టూ పర్సనల్, మీరు ఆఫ్ ద ఫీల్డ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత యూ షుడ్ షేక్ హ్యాండ్స్ ఆఫ్ యువర్ ఒపోనెంట్స్. దట్స్ ఆఫ్ ద గేమ్ ఇస్ ప్లేడ్, దట్స్ అ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద గేమ్. ఇది అగైన్ నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుని లెట్ మీ ఇన్ ద కమెంట్స్. సో ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. దీంతో జరిగింది ఏంటంటే టాప్ 2లో ఆర్సీబీ ఉన్నారు, సో దే విల్ ప్లే ద క్వాలిఫైర్ 1 ధర్మశాలలో అగైన్స్ జీటీ. గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు. ఎస్ఆర్ఎస్ గోయింగ్ టు ప్లే ద ఎలిమినేటర్. 3rd పొజిషన్ వాళ్ళు ఉన్నారు. 4thలో ఎవరు వస్తారు దాని గురించి మాట్లాడుకోవాలి మనం. అక్కడే వస్తుంది ద ప్రివ్యూ ఫర్ ద నెక్స్ట్ గేమ్ విచ్ ఇస్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఐ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ అ లాట్, పైన కవర్ చేస్తాను బికాస్ రివ్యూలో కవర్ చేద్దాం. జరిగేది ఏంటంటే ఇక్కడ ఎల్ఎస్సీ ఇస్ వెరీ డేంజరస్ సైడ్ రైట్ నో బికాస్ వాళ్ళకి పోయేదేమీ లేదు, అలానే ఆడుతున్నారు. లాస్ట్ 4 గేమ్స్లో 3 గెలిచారు వాళ్ళు. మిచ్ మార్ష్, జాష్ ఇంగ్లీష్ సూపర్ ఫామ్లో ఉన్నారు, స్టార్ట్స్ అందిస్తున్నారు. వాళ్ళని ఎలా అవుట్ చేయాలి అని ఆలోచించుకోవాలి పంజాబ్ కింగ్స్. సో అక్కడ వాళ్ళకి పెద్ద థ్రెట్ ఉంది. ఓవరాల్గా చూస్తే టాప్ 7 ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. మిచ్ మార్ష్ ఒక 500కి పైగా రన్ స్కోర్ చేశాడు. సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ రిషబ్ పంత్కి ఉన్నాయి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ మిచ్ మార్ష్. టాప్ 7 చూస్తే కనుక వాళ్ళ యావరేజ్, వాళ్ళ స్ట్రైక్ రేట్ లీగ్లో చాలా తక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. దట్ టెల్స్ యూ స్టోరీ. ఫైర్ పవర్ లేదా ఉంది. మిచ్ మార్షు, జాష్ ఇంగ్లీష్, నికోలస్ పూరను, ఎయిడెన్ మార్క్రము, రిషబ్ పంత్, ఏం మజాకా. ఈ 5గురిని మీరు ఏ టీంలోనే పెట్టచ్చు ప్రపంచంలో, అలాంటి బ్యాటర్స్ వీళ్ళు. బట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ దెమ్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. క్రితం మ్యాచ్లో కొంచెం ఎక్స్పోజ్ అయింది, అంత బాగా వికెట్స్ తీసుకోలేదు. కానీ అగైన్ ఐఎమ్ షూర్ దే విల్ లికింగ్ దే లిప్స్ బికాజ్ వాళ్ళకి తెలుసు పంజాబ్ కింగ్స్ చాలా ప్రెషర్లో ఉన్నారు. సో బీట్ షమి ఆడతలే చూడాలి, షమి, ప్రిన్స్ యాదవ్, మయాంక్, మోషీన్, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ గుడ్ బౌలర్స్. డెఫినెట్గా కండిషన్ ఎక్స్ప్లాయిట్ చేయగలరు. మ్యాచ్ వాళ్ళ ఎకానా స్టేడియంలో, ఇట్స్ ఆన్ ఎ పిచ్ విచ్ ఇస్ మిక్స్ సాయిల్ కైండ్ ఆఫ్ పిచ్. సో బ్యాటర్స్కి బౌలర్స్ ఇద్దరికి కొంచెం హెల్ప్ ఉండొచ్చు, అది ఉంటేనే బాగుంటుంది. ఇది లక్నో సూపర్ జైంట్స్. అయితే పంజాబ్ కింగ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ వీళ్ళకి మెంటలీ ఒక బ్యాటిల్ ఇది. ఎందుకంటే మొదటి 7 గేమ్స్ తర్వాత 13 పాయింట్స్, ఆఖరి గేమ్ మిగిలింది లీగ్ స్టేజ్లో, ఇప్పటికీ 13 పాయింట్స్. వరుసగా 6 ఓడిపోయారు వీళ్ళు 6 గెలిచిన తర్వాత.
ఇది గెలిచినా కూడా క్వాలిఫై అవుతారని గ్యారంటీ లేదు, కానీ గెలవడం వీళ్ళు చేయాల్సింది. గెలిస్తే 15 పాయింట్స్కి వస్తారు. సండే మధ్యాహ్నం జరిగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవాలి. ఇది గెలవాలంటే కూడా ఈజీగా ఉండదు, బికాజ్ ఇంతకన్నట్టుగా వెరీ డేంజరస్ ఎల్ఎస్జీ, నథింగ్ టు లూజ్ యాటిట్యూడ్తో బ్యాటింగ్ చేస్తారు వాళ్ళు, బౌలింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ ఉన్నారు, వాళ్ళు ఎలా అయితే ఏమీ భయం లేకుండా ఆడతారో నా టీము కూడా అదే చెప్తున్నాను, భయం లేకుండా ఆడండి, ఏమవుతుంది అని ఆలోచించకుండా ఆడండి, నెగిటివిటీ రానివ్వకుండా ఆడండి. బట్ ఈజియర్ సెడ్ దెన్ డన్. కష్టమయ్యేది, బట్ పంజాబ్కి తెలుసు వాళ్ళు బెస్ట్ క్రికెట్ ఆడితే ఏం చేయగలరో. మొదటి హాఫ్ ఆఫ్ ద సీజన్లో చూశారు, అది రిప్లికేట్ చేయగలిగితే 15 పాయింట్స్కి వస్తే ఐమ్ గోయింగ్ టు మేక్ ఎ బోల్డ్ ప్రిడిక్షన్ హియర్. ఇఫ్ పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళు గనక క్వాలిఫై అయితే ప్లే ఆఫ్స్కి, ఐ థింక్ దిల్ గో ఆల్ ది వే అండ్ విన్ ద ట్రోఫీ. ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్ దట్ ఇక్కడి నుంచి ఈ పొజిషన్ నుంచి క్వాలిఫై అయిపోతే కనుక there's some luck involved here obviously. ఆ లక్తో కలుపుకొని వాళ్ళు ఐ థింక్ దిల్ విన్ ద ట్రోఫీ. విల్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ అఫ్ కోర్స్ వాళ్ళ బౌలింగ్ అంత గొప్పగా లేదు. వాళ్ళ ఎకానమీ చూసినా, వాళ్ళ యావరేజ్ అంటే ఎన్ని రన్స్కి వికెట్స్ తీసారు చూసినా కూడా ఇట్స్ ది లోయెస్ట్ ఇన్ ది లీగ్, విచ్ టెల్స్ యూ దట్ దే బిన్ వెరీ వెరీ యావరేజ్ విత్ ద బాల్. బ్యాటింగ్ బాగానే ఉన్నా బౌలింగ్తో బాగాలేదు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఎల్ఎస్జీ పెద్ద మార్పులు ఏం చేసుకోకపోవచ్చు. పంజాబ్ కింగ్స్ కూడా అదే మళ్ళీ ప్లేయింగ్ 11+ ఇంపాక్ట్ సబ్ ఆడొచ్చు. ఐ థింక్ స్టాయినిస్ క్రితం మ్యాచ్లో వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా దింపారు, బికాజ్ వాంట్ ప్లే 2 స్పిన్నర్స్. అదే ఇక్కడ జరగచ్చు. బ్రార్ బౌల్డ్ రిలీ వెల్, చహల్ కూడా బాగానే వేశాడు కాబట్టి అదే కాంబినేషన్ కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నా. బ్యాట్తో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. మేజర్ ఇష్యూ ఫర్ పంజాబ్ కింగ్స్, వాళ్ళు ఓపెనర్స్ నుంచి రన్స్ రావాలి. ప్రియాన్ చారియా గత 4 ఇన్నింగ్స్లో ఎక్కువ రన్స్ కొట్టట్లేదు. షార్ట్ ఆఫ్ డెలివరీ ఆ పుల్లు కొడతాడు కదా, ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్ పుల్లు కొట్టేస్తారు కదా, ఆ షాట్ బాగా ఆడతాడు, కానీ అదే తనకి వికెట్కి కారణం కూడా అవుతోందన్నమాట. దానిలోనే 3-4 సార్లు అవుట్ అయ్యాడు. క్విక్ బౌలర్స్ వేస్తున్నప్పుడు ఆ షాట్ ఆడడం అంత ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రా బౌన్స్ ఉన్నా, కొంచెం క్విక్గా హరీ చేసినా కూడా దట్ విల్ బి ద ఛాలెంజ్ దట్ ఈస్ గోయింగ్ టు ఫేస్. ప్రప్సిమన్ ఎలా ఆడుతూ చూడాలి. శ్రేయస్ అయ్యర్ నీడ్స్ టు స్టెప్ అప్. ఐ నో ఈస్ అ వెరీ గుడ్ క్రికెటర్. ఇలాంటి కండిషన్స్లో బాగా పర్ఫామ్ చేస్తాడు. ఐ లవ్ దీస్ కండిషన్స్, ఇలాంటివి ఎక్సైటింగ్గా అనిపిస్తాయని చెప్తున్నాడు. ఐ హోప్ హీ డస్ వెల్ ఫర్ పంజాబ్ కింగ్స్ సేక్. లక్నో సూపర్ జైంట్స్ నథింగ్ టు లూజ్ లైక్ చేసాడు. పంజాబ్ కింగ్స్ గెలిస్తే 15 పాయింట్స్కి వస్తే క్వాలిఫై అయితే you never know. So that's what is at stake. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఫార్. మీ ఉద్దేశంలో ఎవరు ఏ ప్లేయర్స్ ఇంపార్టెంట్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, మీ గెస్ ఏంటి, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలాగే లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టైల్స్. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.